వెల్కమ్ టు డాక్టర్ ధర్మ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫాస్ట్ ట్రాక్ సన్ గ్లాసెస్ ఆర్డర్ పెట్టాం. సో ఆర్డర్ 2 పెట్టాను అనమాట. రెండిట్లో ఒకటైతే బాగా వచ్చింది. సో ఇక్కడ ఫ్రేమ్ విషయంలో కానీ అంతా కొత్తగానే ఉంది ఇది. సో ఒకటైతే మనకు బాగానే పంపించాడు, ఎందుకంటే 2 ప్రోడక్ట్ డ్యామేజ్ పంపిస్తే కనుక బాగుండదు, చెడ్డ పేరు వస్తుంది అనుకున్నాడేమో. ఒకటైతే పంపించినాడు. తర్వాత నెక్స్ట్ చూడండి, దీనికి కూడా ప్యాక్ వేసి సీల్ కూడా వేసి పంపించాడు అన్న. ఇట్లా ఇది అంతా సీల్ కంపెనీ సేమ్ ఎట్లా ఉందో వాడే, కంపెనీ వాడే. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా. సో డ్యామేజ్ ఒకటే కదా, ఇది బాగా ఎవరో వాడినది చూసినారా. ఇక్కడ డస్ట్, లోపల డస్ట్ కూడా ఉంది. ఈ డస్ట్ డెలివరీ చేశారనమాట. సో మనం ఏదైతే ఆన్లైన్ అనుకుంటాం. సో వీడు ఏం చేస్తాడంటే ఎవరైనా యూజ్ చేసినట్టు రిటర్న్ పెట్టినట్టు అవి మళ్ళీ కస్టమర్కే పంపిస్తున్నాడు. వాడైతే వాడి దగ్గర పెట్టుకోవడం లేదు. సో నేను ఇప్పుడు ఇది రిటర్న్ పెడుతున్నా, ఇది ఏమనుకో పంపిస్తాడు. వాడు అడ్జస్ట్ అయ్యి పెట్టుకుంటే కనుక ఉంటుంది, లేదు వాడు రిటర్న్ కొట్టాడంటే కనుక అది అట్లా 10 మందికి వెళ్తూనే ఉంటుంది. కానీ వాడైతే వాడి దగ్గర పెట్టుకోడు. సో చూసుకోండి, ఏదైనా సరే ఆన్లైన్లో పర్చేజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ అయితే కనుక మరీ జాగ్రత్తగా ఉండండి. మీరు ఎలక్ట్రానిక్స్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే కనుక వాడు చూడండి అక్కడ రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ పాలసీ ఉంటుంది అన్నమాట. సో వాడు త్రూ అమెజాన్ రిటర్న్ ఆర్ రీప్లేస్మెంట్ ఉందా, లేకపోతే కనుక కంపెనీ సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ ఉందా. కంపెనీ సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అయితే కనుక మీరు చాలా కష్టం, అసలు మీకు ఆ ప్రోడక్ట్ వెళ్ళదు, మీ దగ్గర వేస్టేజ్ అయిపోతుంది. తర్వాత మీరు ఎక్కడికి ఆ కస్టమర్కి నెంబర్ ఇస్తాడు, వాళ్ళు రెస్పాండ్ కారు. సో జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా ఇలాంటి మోసాలకు చూడండి గురి అంటే కనుక కింద కామెంట్లో కామెంట్ చేయండి. సో ఇట్లా అంటే ఎవరైతే వాడు పంపించినారో అవి వాడు మళ్ళీ మనకి తిరిగి పంపిస్తున్నాడు. ఇప్పుడు మనం పంపిస్తాం, ఇది ఇంకొకరు పంపించేస్తాడు. వాడు ఒకవేళ పంపించుకున్నట్టు, లేకపోతే లేదు. సో ఈ ఆన్లైన్ వాళ్ళు ఎట్లా తయారయ్యారంటే మరీ దారుణంగా తయారయ్యారు. సో ఇప్పుడు మనం జెన్యూన్గానే పెట్టాము. సో జెన్యూన్గా పెట్టినందుకు గాను మనకేమొచ్చింది, డ్యామేజ్డ్ ప్రోడక్ట్, యూజ్డ్ ప్రోడక్ట్ మనకు పంపించాడు అనమాట. సో కాబట్టి దీన్ని బట్టి ప్రజలకు ఏమవుతుంది, వాడు మనల్ని మోసం చేశాడు కాబట్టి మనము మోసం చేయాలన్న కాన్సెప్ట్ వస్తుంది ఇప్పుడు ఇట్లాంటి టైంలో. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇదే, ఇంకా వాళ్ళు మోసం చేయడం, మనం మోసం చేయడం, వాళ్ళు మోసం చేయడం, మనం మోసం చేయడం. ఇలాంటి మోసపోకుండా ఉండాలంటే కనుక డైరెక్ట్ స్టోర్లోకి వెళ్ళి తర్వాత ఎగ్జామిన్ చేసి కరెక్ట్గా ఫిట్గా ఉన్నాయా లేదా అని చూసి కొనుక్కోండి. చూడండి ఇది ఎట్లుందంటే కనుక లంగడే మాదిరి ఉంది. ఇది అటు ఒక కాలు పోతే కనుక ఒక కాలు ఎట్లుంటుంది కదా, అట్లుంది ఇది. సో కాబట్టి ఇప్పటికైనా మీరు ఆన్లైన్లో కొనుక్కునేటప్పుడు రిటర్న్ పాలసీ చాలా జాగ్రత్తగా చదవండి. ఖచ్చితంగా మనకు కంపెనీ రీప్లేస్మెంట్ ఏది మన అమెజాన్ కానీ త్రూ ఫ్లిప్కార్ట్ కానీ, సో రిటర్న్ పాలసీ అనేది జాగ్రత్తగా చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి. కంపెనీ సర్వీస్ రీప్లేస్మెంట్ అయితే కనుక పొర్రపాటున కూడా కొనకండి. పొర్రపాటున కూడా అక్కడ రిటర్న్ పాలసీలో అక్కడ కంపెనీ సర్వీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది అనమాట. సో అలాంటి వస్తువులు పొర్రపాటున కూడా కొనకండి. సో ఏదైతే మనకు రీప్లేస్మెంట్ రిటర్న్ ఉంటుందో వాటిని మాత్రమే కొనండి. సో ఇప్పటికైనా ఇట్లాంటి ఆన్లైన్ మోసాలు మోసపోకండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.